ఏంటంటే పేరెంట్స్కి చాలా పనులు ఉంటూ ఉంటాయి. ఫాదర్కి కానీ మదర్కి కానీ అప్పటికీ చాలా రెస్పాన్సిబిలిటీస్తో ఉంటాము. ఒకవేళ పిల్లలు ఏదైనా చిన్న అల్లరి చేయంగానే మనం కోపం పడిపోవడమో, లేకపోతే చిరాకు పడిపోవడమో, కొట్టేయడమో, తిట్టేయడమో చేస్తూ ఉంటాం కదా. అది వల్ల హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 ఆఫ్ ప్రాజెక్ట్ 30. అగస్త్యని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మబ్బు వచ్చేసింది. ఖచ్చితంగా వర్షం పడిపోతుంది, నిన్నట్లో బుక్ అయిపోతా అని అంబ్రెలా పట్టుకెళ్ళాను. కానీ యాజ్ యూజువల్గా మనం సేఫ్ సైడ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ పడదు కదా, అలాగే వర్షం పడలేదు. ఇంటికి వచ్చేసి దీపారాధన చేసుకొని పాపని రెడీ చేసేసి ఫుడ్ పెట్టేసి అంతా నార్మల్గా అయిపోయింది ఆ రోజంతా. ఈరోజు ఏంటంటే అగస్త్య స్కూల్లో పేరెంట్స్కి సెషన్ ఉందన్నమాట. మోడ్ మీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పేరెంట్స్ని మీటింగ్కి పిలిచారు. సో ఆ సెషన్ అటెండ్ అవ్వడానికని వెళ్ళాను. ఒక 1 hour అయితే సెషన్ ఉండింది, 2 to 3 PM అనమాట. ఇలా మధ్య మధ్యలో పేరెంట్స్ని ఎంగేజ్ చేస్తూ ఉంటే కూడా మనకి స్కూల్లో ఏం జరుగుతోంది, మనం వాళ్ళతోని ఏ టాపిక్ డిస్కస్ చేయాలి, మనం వాళ్ళతో పాటు ఎట్లా వైబ్ మ్యాచ్ చేసుకోవాలి, వాళ్ళకి తెలిసిన వొకాబులరీ మనం ఎట్లా యూజ్ చేయాలి, అన్ని విషయాలు కూడా మోడ్ మీటర్ మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ అన్ని విషయాలు కూడా మేము ఆ సెషన్లో కొంచెం తెలుసుకోగలిగామన్నమాట. సో స్కూల్ అయిపోయే టైంకి సెషన్ కూడా అయిపోయింది. సో అగస్త్యతో పాటు నేను కూడా కలిసి స్కూల్ బస్లోనే ఇంటికి వచ్చానమాట. స్కూల్ బస్లో రావడం వల్ల ఏంటంటే ఆ స్కూల్ బస్ ఫంక్షన్ కూడా నాకు అర్థమైంది. ఓకే, సేఫ్గానే ఉంది, బెటర్గానే ఉంది అని అనిపించింది. నెక్స్ట్ ఆ రోజు అగస్త్యకి డ్యాన్స్ స్కూల్ ఉందన్నమాట. కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి పాలు తాగేసి ఏదైనా స్నాక్స్ తినేసి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. హలో అందరికీ, నేను ఇప్పుడు పేరెంట్స్కి, ముఖ్యంగా ఒక టాడ్లర్ పేరెంట్స్కి నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కొత్తగా కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాను కదా. అక్కడ మాకు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి కూడా అప్పుడప్పుడు కొన్ని సెషన్స్ పెడుతూ ఉంటారనమాట. చిల్డ్రన్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఓన్లీ స్కూల్లోనే కాకుండా ఇంట్లో పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి. స్కూల్లో టీచ్ చేసింది ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తే కొంచెం కోఆపరేషన్తో స్టూడెంట్స్ బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు అగస్త్య స్కూల్లో పేరెంట్స్కి కూడా సెషన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా చెప్పిన టాపిక్ పిల్లలకి నేర్పించింది మూడ్ మీటర్ అనమాట. అంటే మూడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు 3 times పిల్లలకి మూడ్ మీటర్ చెక్ చేస్తారనమాట. స్కూల్కి రాగానే ఏ మూడ్లో ఉన్నారు, ఏ మూడ్తో స్కూల్కి వచ్చారు, ఎందుకు అలా ఉన్నారు, ఆ మూడ్కి కారణం ఏంటి, హ్యాపీగా ఉంటే వెల్ అండ్ గుడ్, ఏదైనా డౌన్ ఫీల్లో ఉన్నారనుకోండి, కొంచెం బాధపడుతూ ఉంటే ఏమైంది ఏంటి అని అన్నీ తెలుసుకోవడానికి అప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రీ చేసి అప్పుడే స్టడీస్కి చదవడానికి స్కూల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. మ్యాక్సిమం కూల్ మైండ్తో కామ్గా ఉన్నప్పుడే స్టడీస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మీటర్ అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదేనండి మోడ్ మీటర్. యాక్చువల్గా వాళ్ళు మోడ్ని కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. దానికి నేమ్స్ పెట్టారు, కానీ నేను మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి అర్థమయ్యే భాషలో ఉండాలని చెప్పేసి కలర్స్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను. రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. నేను ఇది మీకు పక్కన డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు రెడ్ని వాళ్ళు ఎలా డివైడ్ చేశారు, రెడ్ని ఎలా కేటగరైజ్ చేశారు అంటే హై ఎనర్జీ అండ్ అన్ప్లెజెంట్ అనమాట. చైల్డ్ హై ఎనర్జీతో అన్ప్లెజెంట్గా ఉంటాయి, హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు క్లాసెస్ సరిగ్గా వినలేరు, వాళ్ళు కుదురుగా కూర్చోలేరు అని ఉద్దేశంతో దాన్ని రెడ్లో ఉంచారనమాట. హై ఎనర్జీ అండ్ అన్ప్లెజెంట్, మనసు కొంచెం డల్గా ఉండడము, లేకపోతే కొంచెం బాధగా ఉండడం, అవన్నీ రెడ్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎల్లో వచ్చేసి హై ఎనర్జీ అండ్ ప్లెజెంట్ అనమాట. హై ఎనర్జీని వాళ్ళు కొంచెం నెగిటివ్గానే కేటగరైజ్ చేశారు. వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉన్న క్లాసెస్ సరిగ్గా వినలేరు, యాక్టివ్గా కాన్సన్ట్రేటెడ్గా వినలేరు అనే ఉద్దేశంతో అది కొంచెం నెగిటివ్ సైడే పెట్టారు హై ఎనర్జీ అనేది. నెక్స్ట్ ప్లెజెంట్ అనమాట. ప్లెజెంట్గా ఉన్నా సరే హైపర్ యాక్టివ్గా ఉంటే వాళ్ళు క్లాసెస్ సరిగ్గా ఉండలేరు కదా, కాబట్టి దాన్ని కూడా వాళ్ళు దాంట్లోని కేటగరైజ్ చేశారనమాట. దీనికి ఈ స్ట్రాటజీస్ని కూడా వాళ్ళు చెప్పారు, అది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి బ్లూ కలర్. బ్లూ కలర్లో లో ఎనర్జీ అండ్ అన్ప్లెజెంట్ అనమాట. అంటే లో ఎనర్జీ
ఈజ్ గుడ్ అని వాళ్ళ అభిప్రాయం అనమాట. లో ఎనర్జీ అంటే అవసరమైనంత ఎనర్జీ, కామ్గా ఉండడం, సో చెప్పినట్టు వినడానికి ట్రై చేస్తారనమాట లో ఎనర్జీ పిల్లలు. సో అన్ప్లెజెంట్, లో ఎనర్జీ పాజిటివ్ అయినప్పటికీ అన్ప్లెజెంట్గా ఉండడం మంచిది కాదు కదా, సో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి అది బ్లూ కేటగరైజ్ చేశారనమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్ కేటగరైజేషన్, బెస్ట్ కేటగరైజేషన్ ఏంటి పిల్లలు ఉండాల్సిందంటే గ్రీన్ అనమాట. లో ఎనర్జీ అండ్ ప్లెజెంట్ అనమాట. అంటే లో ఎనర్జీ మెయింటైన్ చేస్తూ, లో ఎనర్జీ అంటే ఫిజికల్గా కాదు మెంటల్గా అనమాట. కొంచెం కుదురుగా ఉండడం, కామ్గా ఉండడం, వాళ్ళు చెప్పింది వినడానికి అర్థం చేసుకోవడం, వాళ్ళు అడిగింది చేయడానికి ట్రై చేయడం, అవన్నీ కామ్నెస్, ఇవన్నీ కూడాను గ్రీన్ కలర్లో కేటగరైజ్ చేస్తారు. అండ్ ప్లెజెంట్, హ్యాపీ మూడ్లో ఉండడమే ప్లెజెంట్ కదా, హ్యాపీ మూడ్గా లో ఎనర్జీతో ఉంటే పర్ఫెక్ట్ అని వాళ్ళ అభిప్రాయం అనమాట. సో ఇవి 3 మీటర్ గురించి పేరెంట్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దీనికి రెమెడీస్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కేటగిరీలో ఉన్న గ్రీన్ కేటగిరీలోకి రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. అంటే కామ్ అండ్ ప్లెజెంట్గా పిల్లలు రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకవేళ కోపంగా ఉన్నారనుకోండి, ఏంటి మీ కోపానికి కారణం, ఏమైంది అని వాళ్ళని కొంచెం నచ్చజెప్పి వాళ్ళని పాజిటివ్ మైండ్ సెట్కి తీసుకురావడానికి స్కూల్ వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో అలా మొత్తం పర్ డే 3 times వాళ్ళు 3 మీటర్ అనేది చెక్ చేస్తారు. ఇంటికి వెళ్ళే ముందు కూడా చెక్ చేస్తారు. సో పేరెంట్స్కి సెషన్ ఎందుకు పెట్టారంటే, ముందు మీరు కూడా తెలుసుకోండి, ఆ వొకాబులరీ అయినా సరే 3 మీటర్ అయినా సరే వాళ్ళకు ఒక అలవాటు అవుతుంది. వాళ్ళు కామ్గా ఉండడానికి, ఇప్పుడు ఏదన్నా యాంగ్రీగా ఉన్నారనుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా కోపంగా ఉన్నావు ఏంటి అని మనం తెలుసుకొని వాళ్ళని గ్రీన్ మూడ్లో ఉంచడానికి మనం కన్సిస్టెంట్గా ట్రై చేస్తే వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయన్నమాట. సో అగ్రెసివ్గా ఉండడం కానీ, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా అగ్రెసివ్గా ఉండడం, హైపర్ యాక్టివ్గా ఉండడం అలా ఉంటుంది కదా. సో మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, మా వాడు హైపర్ యాక్టివ్ అండి, మా వాడు అస్సలు వినడండి, ఇట్లా మనం అంటూ ఉంటాం కదా, అది వాళ్ళకి కూడా మంచిది కాదు, మనకి కూడా మంచిది కాదు. మనం కన్సిస్టెంట్గా చెక్ చేయడం వల్ల, వాళ్ళని కామ్గా ఉంచడం వల్ల, ప్లెజెంట్గా ఉంచడం వల్ల వాళ్ళ మెంటల్ బిహేవియర్ అనేది, సొసైటీలో వాళ్ళ బిహేవియర్ కానీ, రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ కానీ, కంట్రోలింగ్ ఎమోషన్స్ కానీ అన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి అన్నమాట. సో అలాగే ఇది పేరెంట్స్కి కూడా ఇచ్చారనమాట. మామూలుగా ఏంటంటే పేరెంట్స్కి చాలా పనులు ఉంటూ ఉంటాయి, ఫాదర్కి కానీ మదర్కి కానీ అప్పటికీ చాలా రెస్పాన్సిబిలిటీస్తో ఉంటాము. ఒకవేళ పిల్లలు ఏదైనా చిన్న అల్లరి చేయంగానే మనం కోపం పడిపోవడమో, లేకపోతే చిరాకు పడిపోవడమో, కొట్టేయడమో, తిట్టేయడమో చేస్తూ ఉంటాం కదా, అది వాళ్ళ మెంటల్ హెల్త్ పైన కూడా డ్యామేజ్ చేస్తుంది, ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనం కూడా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, పిల్లల ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ కొంచెం బెటర్గా చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఈ సెషన్ అటెండ్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం కూడా ఎక్కువగా ఓపికగా ఉండలేకపోతున్నాం కదా. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ ఫాలో చేయడం వల్ల ఏమవుతుందంటే మన మూడ్ చేంజ్ అవుతుంది, అండ్ ఆల్సో వాళ్ళు కూడా మూడ్ చేంజ్ అయ్యి కామ్గా ప్లెజెంట్గా త్రూ అవుట్ ద డే ప్రతిరోజు ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈరోజు నాకు ఇది టాపిక్ పేరెంట్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఈ విషయం, ఈ టాపిక్ చాలా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్, వ్లాగ్స్తో పాటు మంచి మంచి యూస్ఫుల్ టాపిక్స్ కూడా మీతో డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.